ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది సేవ చేస్తున్నటువంటి సేవకులు ఉద్యోగాలు చేస్తుంటారు. స్పేర్ టైం ఉంటే దేవుని పని చేస్తారు. నాకు తెలిసిన ఒక ఆయన స్థానికంగా ఉన్న ఒక పెద్ద ఇండస్ట్రీలో ఆయన ఉద్యోగం చేస్తూ ఒక రెండో మూడో చర్చలు నడిపిస్తారు. అయితే ఇలాగ ఉద్యోగం చేయొచ్చా లేదా అనేది స్థానికంగా ఉన్నటువంటి చాలా పెద్ద సేవకులు కూడా ఇంగ్లీష్లో అంటారు. ఏమనంటే, హీస్ ఇన్ టెంట్ మేకింగ్ బిజినెస్ బ్రదర్ అని. అంటే అవులట టెంట్లు కుట్టుకుంటూ సేవ చేశాడు కనుక అలాగే ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ సేవ చేస్తున్నారు బ్రదర్ అని చెప్తుంటారు. ఓకే, వాళ్ళు దేవుడికి వాళ్ళకి మధ్యలో ఉండే విషయం నాకు అనవసరం. కానీ నేను ఎప్పుడు కూడా నా ఆత్మకి అసలు ఇష్టం ఉండేది కాదు. ఒక ఆయన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళు వెళ్తున్నటువంటి చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తూ, పాస్టర్ గారు లేకపోతే ఆయనే రన్ చేసేవాడు. ఆయన ముఖాముఖిగా ఒక రోజు కలుసుకున్నప్పుడు అడిగాను నేను, దేవుని బల్ల మీరు ఇస్తారా? మీకు ఇవ్వటానికి అధికారం ఉందా? జవాబు లేదు అక్కడ నుండి. చాలా మంచి విశ్వాసం. నాకన్నా బైబిల్ క్షుణ్ణంగా చదివినవాడు, ఆత్మీయత లోతు కలిగిన వాడు, బోధించగలిగిన వాడు, సంఘాన్ని ఇండివిజువల్గా నడిపించగలిగినవాడు. నాకు చేత కాదు. కానీ సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం బట్టి కొహాతీయులు అన్నటువంటి ఒక యాజకులు కుటుంబస్తులు, వాళ్ళ గురించి సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం మీరు చూసుకోండి. అక్కడ ఉంటుంది, ఏముంటుందంటే, వారికి మోషే ఒక ప్రత్యేకమైనటువంటి పని అప్పచెప్పాడు. అది ఏంటంటే, మందస్సాన్ని వారి భుజముల మీద మొయ్యటం. వారికి ఇంకే పని కూడా అప్పచెప్పలేదు. వారికి ఆ ఎద్దులు నడిపించడం కానీ, బళ్ళు తోలటం కానీ మిగతా యాజకులకు అప్పచెప్పారు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అక్కడ 6, 7, 8 వచనాల్లో. కానీ ఈ కొహాతీయులు అంటే వీళ్ళు ఒక కుటుంబ సభ్యులు, లేవీ వంశంలో ఒక కుటుంబ సభ్యులు. వీళ్ళకి ఈ మందస్సాన్ని వాళ్ళ భుజాల మీద మోసుకెళ్ళే బాధ్యతని అప్పచెప్పారు. ఎందుకంత ప్రత్యేకంగా రాశారు? ఎందుకంత ప్రత్యేకంగా రాశారంటే, మందస్సాన్ని మోయటం అనేది, మందస్సాన్ని మోయటమే కాదు, మందస్సం దగ్గర పరిచర్య చేయటానికి కూడా ఒక కుటుంబానికి మాత్రమే అప్పచెప్పారు. వీళ్ళేమో వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు చేస్తున్న వీళ్ళ పనిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం ఏం చేస్తామంటే, సహకరించే కొందరు ఉంటారు. మ్యూజిక్ కొట్టేవారు, పాటలు పాడేవారు, ఆరాధనలు చేసేవారు, స్తుతించేవారు, మైకులు సెట్ చేసేవారు, ఇలాగా ఆవరణము శుభ్రం చేసేవారు, కుర్చీలు వేసేవారు, మీటింగులకి అన్నీ ఇటు అటు తిరిగి అన్నీ సెట్ చేసేవారు ఉంటారు కదా. వీళ్ళు వాక్యం చెప్పడానికి అవకాశం వాళ్ళకు ఉందా అంటే, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారైతే దేవుడు వారిని ఆ వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆ పని మాత్రమే వారు చేయాలి. బైబిల్లో ఉన్న మాట అండి. ఇప్పుడు ఏంటంటే, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, అన్నీ చేయగలిగిన వాళ్ళు, ఆల్రౌండర్స్ ఉండాలని ఇటు ఉద్యోగం చేస్తారు, ఇటు టీచింగ్ చేస్తారు చర్చిలో, ఇటు పాస్టర్లుగా పనిచేస్తారు, ఇటు కానుకలు పడతారు, కానుకలు లెక్క పెడతారు, ఇటు సంఘ పెద్దలుగా పనిచేసేస్తారు. అన్నీ వాళ్ళే ఆల్రౌండర్స్. కానీ దేవుడు చెప్తున్నారు, దేవుని పనికి ప్రత్యేకింపబడిన వాళ్ళు దేవుడి పనికి మాత్రమే ఉండాలి. యు కెనాట్ బి అన్ ఆల్రౌండర్. నో, అన్నీ చేయగలిగినటువంటి వస్తువులుగా ఉండకూడదు. ఉదాహరణకి పిఏ సిస్టమ్ ఉంది, మీరేమో బయట ఓలమ్మ తిక్కరేగేంత పాటలు కూడా పెడతారా? లేదండి, బర్త్డే లాంటిది. ఉదాహరణ చూడండి, ఒక చాలా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, మీకు చెప్తున్నాను. వివాహం జరుగుతుంది, వివాహం అయిపోయింది, భోజనాలు చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ మ్యూజిషియన్స్ని పిలిచి కొంచెం మ్యూజిక్ పాటలు పాడండి, భోంచేస్తున్నారు కదా, సువార్త పాటలు. ఎందుకంటే ఆ సువార్తతో పాటు వీళ్ళు భోజనం తినకపోతే అరగదు. అదే కదా, అందుకే కదా. ఏంటండి, దేవుని స్తుతి, దేవుని ఆరాధన దేనికి వాడతారు? ఎంటర్టైన్మెంట్గా. మీ భోజనం అరుగుతుందరా? ఇటు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు దేవుని పని చేయవచ్చు,
ఈ నాలాంటి వాడు సమర్పించుకున్నవాడు దేవుని పని చేయొచ్చు. అన్నిటినీ విడిచి దేవుడే నాకు, ఈ దేవుని పనే నాకు, ఈ మందసాన్ని నేను మోస్తాను అన్నవాడు అటు వ్యాపారం చేయొచ్చు, ఇంకోటేదో చేయొచ్చు, ఇంకోటేదో చేయొచ్చు. నేను వ్యాపారం చేయనని నేను అనటం లేదు. ఎందుకు తెలుసా? పోషణ గురించి విశ్వాసులైన మీరు దేవుడికి నమ్మకంగా కానుకలు ఇస్తారండి? దశంభాగాలు ఇస్తారా? కానుకలు ఇస్తారా? మీరు ఇవ్వకపోతే నాలాంటి సేవ చేస్తున్న వాళ్ళు ఏం చేయాలో అడుక్కుని తినాలా? ఏమండి, అడుక్కుని తినాలా చెప్పండి? కాబట్టి నా కుటుంబాన్ని పోషించడానికి, నా పోషణ గురించి నేను ఉద్యోగం చేస్తాను లేదా వ్యాపారం చేస్తాను. కానీ దేవునికి సమర్పించుకుంటే విశ్వాస నడకలో దేవుడి మీద మాత్రమే ఆధారపడతాను. ఐ విల్ డిపెండ్ అపాన్ గాడ్. దట్ ఈస్ ఫెయిత్ వాక్. మొత్తం విశ్వాస నడక సత్తా కలిగినటువంటి వాడు దేవుని మీద ఆధారపడి పనిచేయాలి. అవసరమైతే నేను చస్తే చేస్తాను, కానీ నేను దేవుని మందస్సాన్ని విడిచిపెట్టను అని ఉండాలి. నాకు ఎంత సులువైంది అనుకుంటున్నారా? చాలా కష్టమైంది. సరిగా ఆరాధన చేసుకోవడానికి స్థలం లేక హోటల్లో పెట్టేవారు. ఎవరిని అడగలేదు. కానుకలు సరిపోయేవి కాదు అక్కడ హోటల్ బిల్ కట్టడానికి. హోటల్ బిల్ అంటే తినటానికి కాదండి. ఈ ఆరాధన స్థలానికి మేము అద్దె ఇవ్వాలి కదా, అది కట్టుకోలేక క్రెడిట్ కార్డు స్క్రాచ్ చేసి డబ్బులు కట్టినటువంటి దినాలు అనేకమైన ఉన్నాయి. అప్పు చేసి వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి కట్టిన దినాలు ఉన్నాయి. కానీ దేవునికి మహిమ కలుగును గాక, నా విశ్వాసమును పరీక్షించి ఈరోజు దేవుడు ప్రతి అవసరతను తీరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం నేను చెప్తూ, ఈ మాట నేను చెప్తూ ఖచ్చితంగా చెప్తున్నానండి, నాకు ఏ ఫారెన్ డబ్బులు రావు. వస్తే మంచిదే, నేను రాకూడదని నేను అనటం లేదు, కానీ నాకు రావు. ఎవ్వరూ పంపించమని నేను అడగను. నా దేవుడు నా అవసరతలు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన పనిలో ఉన్నాను. ఆయన పనిలో ఉన్నప్పుడు తప్పకుండా తీరుస్తాడు. మీరు కానీ దేవుని పనికి నమ్మకంగా లేరనుకోండి, మీరు లేకపోతే నా దేవుడు నన్ను మమ్మల్ని ఇంకో రకంగా పోషిస్తాడు. లేకపోతే ఈ బలిపీఠాన్ని ఇక్కడ నుండి తీసేయమంటాడు, వద్దంటాడు. అనర్హులు మధ్యలో ఈ బలిపీఠాలు ఉండకూడదు అంటారు. ఇంకో దగ్గర యోగ్యులైనటువంటి వారి దగ్గర ఈ బలిపీఠాన్ని మోసుకువెళ్ళి అక్కడ పెట్టి అంటారు. బహతీయులకి మోషే ఏమీ మిగతా పనులు అప్పచెప్పలేదట, మందసాన్ని మోసుకువెళ్ళటం మాత్రమే. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ పనికి అప్పచెప్పుకున్నాను ప్రభా. అప్పచెప్పుకున్నప్పుడు నువ్వు పిలిచినప్పుడు నేను ఇంత ఇస్తాను నీకు అని చెప్పలేదు. నేను అప్పచెప్పుకున్నప్పుడు చేస్తాను ప్రభా అని అన్నప్పుడు నాకు ₹1,00,000 జీతం ఏ ప్రభా, లేకపోతే నా అవసరాలు తీర్చు ప్రభా, నా పిల్లల చదువులు ప్రభా అని నేను ఏమీ ప్రశ్నించలేదు. ఈరోజు నా తలెత్తి చెప్పుకుంటున్నాను ప్రభా, నువ్వు ప్రతి అవసరతను తీర్చావు. నా పిల్లలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవటమే కాదు, వారిని బాగా సెటిల్ చేసి మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించావు. 2 బిడ్డలు కూడా ప్రభా, నేను ఏమీ కొనుక్కోలేకపోయాను, కానీ నా బిడ్డలకు నువ్వు అన్నీ ఇచ్చావు. ఇళ్ళు ఇచ్చావు, మంచి హోదా ఇచ్చావు, సమాజంలో మంచి పేర్లు ఇచ్చావు, వాళ్ళకి మంచి మంచి జీతాలు ఇచ్చావు. నువ్వన్నీ చేయగలిగినటువంటి దేవుడివి. చేతులు జోడించి నమస్కరించి, యు ఆర్ అవర్ ప్రొవైడర్ యెహోవా ఈరే, ఈ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.